నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో కోవిడ్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసిన కలెక్టర్ దినేష్ కుమార్. రిమ్స్ లో కోవిడ్ నిర్ధారణ, ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంపు. సీఎం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అక్క చెల్లెమ్మల ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్న రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్. పొన్నలూరులో వైఎస్ఆర్ పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి. జగనన్న గోరుముద్ద సమృద్ధిగా అందేలా చూడాలన్న మేయర్ గంగాడ సుజాత. వెంగముక్కలపాలెం ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసిన మేయర్. కనుమరుగవుతున్న సాంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న వడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి. అపెక్స్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు. జిల్లాలో తొలిసారిగా JN1 వేరియంట్ కోవిడ్ కేసులు నమోదు కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. జీజీహెచ్లో RNTCP టెస్టులు చేయగా ఇద్దరికి పాజిటివ్గా తేలడంతో వారిలో ఒకరిని జీజీహెచ్లోని పోర్టబుల్ కోవిడ్ కేర్ యూనిట్లో అడ్మిట్ చేసుకుని వైద్యం అందిస్తుండగా మరొక వ్యక్తిలో లక్షణాలు తక్కువగా ఉండడంతో హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నట్లు జీజీహెచ్ RMO తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో JN1 వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతుండగా ప్రకాశం జిల్లాలో ఏకకాలంలో ఇద్దరికి పాజిటివ్గా తేలడంతో కలెక్టర్ దినేష్ కుమార్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని జీజీహెచ్లో రోజుకు 50కి తగ్గకుండా RT-PCR టెస్టులు చేస్తుండగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. JN1 వేరియంట్ కోవిడ్ గతంతో పోల్చుకుంటే పెద్ద తీవ్రతరం కానప్పటికీ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి జీజీహెచ్ RMO తిరుమలరావు సూచించారు. భారతదేశం అంతటా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఇక కేసులు అనేవి నమోదయ్యాయి. మన ప్రకాశం జిల్లాలో కూడా PHC స్థాయిలో ర్యాపిడ్ పరీక్షలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జీజీహెచ్ ఒంగోలులో RT-PCR నమూనాలు సేకరించి మైక్రోబయాలజీ ల్యాబ్లో మనం పరీక్షలు అనేది చేస్తూ ఉన్నాం. రోజుకి 40 నుంచి 50కి పైగా ఈ టెస్టులు అనేది చేస్తూ ఉన్నాం. నిన్న చేసేటువంటి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ అనేది రావటం జరిగింది. ఒకరు సింగపూర్లో 10 సంవత్సరాలు ఉండేసేసి 1 నెల హైదరాబాద్లో ఉండి గత 15 రోజులుగా మద్దిపాడులో ఉన్నారు. తీవ్రత తీసుకున్నట్లయితే ఈ యొక్క కోవిడ్ వ్యాధి అనేది గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరు వ్యాప్తి చెందుతుంది కాబట్టి వేగంగా ఇది వ్యాప్తి చెందుతూ ఉంది. ఒమిక్రాన్ లాగానే వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ తీవ్రత అనేది అంటే కాంప్లికేషన్ రావడం కావచ్చు, ఆయాసం రావడం కావచ్చు, అదేవిధంగా లంగ్స్ మీద ఎఫెక్ట్ అనేది, సీరియస్నెస్ అనేది, సివియారిటీ అనేది ఈ JN1N1 వైరస్ వల్ల చాలా తక్కువగా ఉంటుంది. అయినా సరే ప్రజలందరూ మనం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మనకి జనవరి 1 అయిపోయింది, పొంగల్ కూడా దగ్గరికి వస్తూ ఉంది. చాలామంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, వేరే ప్రాంతాల నుంచి మన ప్రకాశం జిల్లాకి సంక్రాంతికి వస్తారు. వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ ధరించాలి, చేతులని పరిశుభ్రం కడుక్కోవాలి. షాపులకు వెళ్ళినప్పుడు కానీ, మార్కెట్లకు వెళ్ళినప్పుడు కానీ, స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ, బస్ స్టాండ్లో కానీ తప్పకుండా మాస్క్ ధరించాలని కోరుతున్నాను. మన జిల్లాలో 2 కోవిడ్ కేసులు పాజిటివ్ అనేది నమోదవటం జరిగింది. అందులో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీరు సింగపూర్ నుంచి రావటం జరిగింది. వచ్చిన తర్వాత వారు తిరుమలకి వీటిలన్నిటికీ వెళ్ళి వచ్చున్నారు. వాళ్ళ వైటల్ సైన్స్ అన్ని స్టేబుల్గానే ఉన్నాయి. వాళ్ళకి దగ్గు జలుబు ఉండటంతో అనుమానాస్పదంగా ఉండటం, ఆ లక్షణాలు కలిగి ఉండటం వలన టెస్టింగ్ చేసుకోవటం అనేది జరిగింది. అది పాజిటివ్ అని తేలింది. ఇంకొకరు కూడా మనకి ఇక్కడ ఎంప్లాయీ
అతను వాళ్ళ పేరెంట్స్ అన్మ్యారీడ్, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి చిలకలూరిపేటలో ఉంటారు. అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాడు అతను. కాబట్టి అతనికి అంటే మనకి ఈ రెండు కూడా మనం నాన్ రెసిడెంట్ కిందే ట్రీట్ చేయొచ్చు. మనకి ఇక్కడ కాదు, ఒరిజిన్ ఆఫ్ ద డిసీజ్ ఈజ్ నాట్ హియర్, అవుట్ సైడ్ నుంచి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవటం అని అనుకోవచ్చండి. 2 పాజిటివ్ కేసులు అనేవి మనకి నమోదయ్యి ఉన్నాయి. వారి ప్రైమరీ కాంటాక్ట్స్ని మరి సెకండరీ కాంటాక్ట్స్ అందరినీ కూడా ట్రేస్ చేశాము. వారికి రేపు టెస్ట్లని చేసుకోవాలని కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. వీళ్ళిద్దరి కూడా హెల్త్ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. ఇద్దరు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఒకరు హాస్పిటల్లో ఐసోలేషన్లో ఉన్నారు, ఇంకొకరు ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈ ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇద్దరికి లేవు. కానీ అందరూ కూడా మనకి కోవిడ్ అనేది తేలిగ్గా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మాస్క్ అనేది ధరిస్తూ శానిటైజర్ హ్యాండ్స్ వాష్ చేసుకోండి, లేదా శానిటైజర్ వాడుతూ గతంలో ఏ రకంగా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అనేది మనం పాటించామో అది పాటిస్తే మనం ఈ కోవిడ్ అనే దాని నుంచి ఎంత చిన్న సిమ్టమ్ అయినా కానివ్వండి, భయం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలా కాకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. కాబట్టి మేము మిమ్మల్ని అందరినీ కోరేది, ఇంకా రాబోయే సంక్రాంతి పండగకి అందరూ వస్తారు బంధువులు దూరాల నుంచి కూడా. కనుక కొంచెం సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా టెస్ట్ చేసుకొని వాళ్ళని ఐసోలేషన్లో పెట్టండి. అప్పుడు మనం ఆ స్ప్రెడ్ అనేదాన్ని బ్రేక్ చేసుకోగలుగుతాం. కనుక ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం పింఛన్ దశల వారీగా పెంచుకుంటూ 3,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండేపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రికి ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమానికి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మంత్రి అన్నారు. నన్ను ప్రతిపక్షం వారు కొండేపికి 4వ కృష్ణుడు వచ్చాడని, ఎర్రగొండపాలెంలో పనికిరాని చెత్త కొండేపిలో ఎలా పనికొస్తుంది, వలస పక్షి అని రకరకాలుగా మాట్లాడుతున్నారని మంత్రి సురేష్ అన్నారు. వీటన్నింటికీ ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహంలో భాగంగా నన్ను కొండేపి పంపించారని, ప్రతిపక్షం వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని మంత్రి సురేష్ అన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు పాల్గొన్నారు. ఈనాటి వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినట్టు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నేను గంటపరంగా చెప్పగలను. ఇంకా ఈ ప్రతిపక్షాలు చెప్పే మాటలకు ఏమమ్మ చెప్పారు, ఏదో నాటకాల్లో కృష్ణుడు పాత్రలు మాట్లాడినట్టు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని నేనేదో 4వ కృష్ణుడు అంట, నేనేదో చెత్త అన్నాడా, చెత్త బంగారము లేకపోతే చాలా వాడమన్నారు వలస పక్షి. నేను ఒకటే చెప్తా ఉన్నా, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత, దళితులకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాత, చట్టసభల్లో వారికి అవకాశం కల్పించే ఒక గొప్ప రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఉన్న సీట్లు 2, 3, ఆ 2 సీట్లలో తప్ప ఇంక వేరే చోట పోటీ చేయడం కుదరదు కదా. రాజకీయ వ్యూహంలో భాగంగా ఆ పార్టీలు నిర్ణయించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అక్క చెల్లెమ్మల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా ఉన్నాయి. మా కార్యకర్తల్లో జోష్ ఉంది, పట్టుదల ఉంది. ఇవి చాలు, నాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు. దానికి ఈరోజు మీరన్న ఇన్ని మాటలకు రేపు ప్రజలే సమాధానం చెప్తారు. నేనేం మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ పెన్షన్లందరికీ కూడా గత 12 రోజులుగా తమ సమస్యలు పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం 5 గంటల నుండి చెత్త వాహనాలను బయటకు వెళ్లనివ్వకుండా కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసుల రాకతో ఉద్రిక్తతగా మారింది.
ఉదయం 5 గంటల నుండే పారిశుధ్య కార్మికులు భారీ ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దాదాపు 60 మందికి పైగా చెత్త వాహనాలు బయటికి రానివ్వకపోవడంతో మున్సిపల్ అధికారులు వాహనాలను కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. దాదాపు 3 గంటల పాటు వాహనాలను నిలువరించడంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగప్రవేశం చేశారు. డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆధ్వర్యంలో సిఐ లక్ష్మణ్, జగదీష్, భక్తవత్సల రెడ్డిలు దాదాపు 60 మంది పోలీసు సిబ్బందితో చెత్త వాహనాలను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సిఐటి నాయకులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులకి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేపట్టినా తమ కోరికలు నెరవేర్చేంత వరకు తమ ఉద్యమం ఆపబోమని సిఐటి నాయకులు చీకటి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం తమ ఉద్యమం పట్ల సానుకూలతగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కమిషనర్ వెంకటేశ్వరరావు కార్మికులతో మాట్లాడారు. తోటి కార్మికులను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని మున్సిపల్ కార్యాలయాలు మేము ముట్టడి చేస్తా ఉన్నాము. మున్సిపల్ కమిషనర్గా రావాలి. ఈ నగరంలో 63 ఆటోలు, 3 మినీ వెహికల్స్, ట్రాక్టర్లు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆపేయాలి. రాత్రి నుంచి కార్మికులు ఎక్కడికక్కడికే కాపలా కాస్తా ఉన్నారు. కార్మికులు మాకు సహకరిస్తున్నారు. కానీ అధికారుల మీద మా మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులు ఉపయోగించేసి మమ్మల్ని అరెస్టులు చేయించేసి ఏదో పద్ధతిలో పనిచేయించాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. దయచేసి వారందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం మేము తేల్చుకుంటున్నాము. మాకు ఈరోజు 12 రోజుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందుకనే ఈరోజు పోటీ కార్మికులతో పనిచేస్తున్నారు కాబట్టి శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేము ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకని ప్రజలు, పోలీసు వారు, మున్సిపల్ అధికారులు కూడా మాకు సహకరించి మా యొక్క కోరికల పరిష్కారం చేయడంలో మీ వంతు పాత్ర కూడా పోషించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి మేము ఒకటే చర్చలు జరపండి. సానుకూలంగా మేము అడుగుతుంది పర్మిట్ చేస్తామని అన్నారు కదా. పర్మనెంట్ 26,000 జీతము, అలాగే పిఎస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే చర్చలు జరిపి మాకు సానుకూలంగా పరిష్కరించాలి. కానీ ప్రభుత్వం, పోలీసు వారు ఈరోజు ఆ కానిస్టేబుల్కి చెయ్యి తీసుకుంటే సిఐటి నాయకులు కొట్టారని కర్రలు చేసుకెళ్ళారు. మీరు జాగ్రత్తగా ట్వీట్ చేసి మాకు మీరు పంపిస్తారు, ప్రజలు పంపించాలి. ఈరోజు అప్పుడు చూశాను, జెండాలు తీసుకెళ్లారు, పట్ట తీసుకెళ్లారు. మరి కార్మికులు ఈ వరకు మమ్మల్ని ఈడ్చినప్పుడు, రక్తం వచ్చినప్పుడు, గొడవలు చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు పోలీసు వాళ్ళు. కాబట్టి ఇది గమనించి దీనన్నీ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని సిఐటియు రాష్ట్ర నాయకులు వై సిద్దయ్య విమర్శించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 26వ రోజు కలెక్టరేట్ వద్ద 24 గంటల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్ష శిబిరానికి సిఐటియు నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నారు తప్ప మరేదో గొంతెమ్మ కోరికలు కోరడం లేదని సిద్ధయ్య అన్నారు. చిన్నపిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ ఎంతో ఉపయోగపడుతున్న వారిపై ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. వారి బాటలోని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఉన్నారని, మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె చేస్తున్నారని, కొద్ది రోజుల్లో ఆర్టీసీ సమ్మె కూడా ప్రారంభం కాబోతుందని, అందరినీ వ్యతిరేకత చేసుకుని ప్రభుత్వాన్ని ఎట్లా నడపగలరని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి వెంటనే వాళ్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. దీక్షా శిబిరంలో సిఐటియు నాయకులు జీవి కొండారెడ్డి, శ్రీనివాసరావు, మూర్తి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, ప్రశాంతి కుమారి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 26 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కార్యక్రమం సాగుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వం చాలా ప్రశాంతంగా, ఎంతో సమరశీలంగా కొత్త పద్ధతుల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన పద్ధతుల్లో పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి చాలా పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పడం, చర్చల్ని పక్కదోవ పడించడానికి ప్రయత్నం చేయడం, మొత్తం జాప్యం చేయడం, తప్పుడు పద్ధతుల ఆరోపణలు చేయడం, అన్నీ అంగీకరించామని చెప్పనే పద్ధతిలో మాట్లాడడం, ఈ పద్ధతులు మొత్తం అంతా చేస్తున్నారు. పైగా ఈ సమ్మెని శాంతియుతంగా పరిష్కరించాలి. ఎందుకంటే వీళ్ళేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కేవలం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అధికారానికి రాకముందు ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలు అమలు చేయమని మాత్రమే కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ వాళ్ళు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం నిద్ర నటిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏమీ తెలియదు, ఈ విషయాలు సమ్మెలే తెలియదు అని చెప్పిన పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ముఖ్యమంత్రి గారికి తెలుసు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారానికి రాకముందు ఒక రకంగా ఉన్నారు, అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా వీళ్ళని తొక్కేసేటువంటి పద్ధతిలో, నియంత్రితమైన పద్ధతిలో వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది సరికాదు. ఇది రెండవది, ఒక ఛాలెంజ్ విసిరారు. నేను 5వ తేదీ లోపల సమ్మెను విరమించి కనుక డ్యూటీలో చేరకపోతే అందరినీ సస్పెండ్ చేస్తామని చెప్పిన పద్ధతిలో ఒక బెదిరింపు చేయడం జరిగింది. కానీ వాళ్ళు మీరు చూస్తున్నారు, అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్గా ఈ సమ్మెను కొనసాగిస్తున్న పరిస్థితి అంతా కూడా ఉంది. ఎవరు అదరలేదు, బెదరలేదు, మొత్తం అంతా కూడా పోరాడితే తప్ప మేము బతకలేమని చెప్పినటువంటి నిర్ణయంతో ఉన్నారు. ఆ విధంగా ప్రభుత్వం యొక్క ఛాలెంజ్ అనేటువంటిది ఏదైతే విసిరారో ఆ ఛాలెంజ్ని అంగన్వాడీ వర్కర్స్ చాలా ధైర్యంగా, నింపాదిగా ఆ రకంగా ఎదుర్కొంటున్నారు. ఈ సమ్మెను కొనసాగించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. మరొక పద్ధతి ఏంటంటే, ఇవాళ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న పార్టీలు తప్ప అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళకి మద్దతుగా నిలుస్తున్నాయి. అలానే అనేక ప్రజా సంఘాలంతా కూడా ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు అనేక మంది దీనికి మద్దతుగా ఉన్నారు. గ్రామాల్లో అంగన్వాడీ సేవలు అందుకున్నటువంటి మొత్తం ఈ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంపూర్ణంగా లబ్ధిదారులు. దీనికి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది. చివరికి మీడియాలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నగరంలోని 18వ డివిజన్ వెంగముక్కలపాలెం మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను మేయర్ గంగాడ సుజాత పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. జగనన్న గోరుముద్ద ప్రతి విద్యార్థికి సమృద్ధిగా అందేలా చూడాలని, లోపాలు ఉంటే సరిచేసుకోవాలని మేయర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వం అందించిన యూనిఫామ్, షూస్, బ్యాగ్, బెల్ట్ అందరికీ అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. టీచర్ల పనితీరుపై విద్యార్థులను అడిగి మేయర్ తెలుసుకున్నారు. అందరూ బాగా చదివి స్కూల్కు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా అన్ని ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ల ఆధునీకరణ, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, అమ్మఒడి అనేక పథకాల ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కిషోర్, వైసీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతంతో పాటు విత్తనం నుండి విక్రయం వరకు సాంకేతిక సస్య రక్షణ చర్యలపై గ్రామ వ్యవసాయ సహాయకులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆత్మాపీడి అన్నపూర్ణ అన్నారు. జిల్లా వనరుల కేంద్రంలో రైతు ఉత్పత్తి సంఘాల బలోపేతంపై గత 3 రోజులుగా గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రం పరిధిలో పండిస్తున్న వరి, మినుము, శనగ వంటి పంటలతో పాటు నూనె గింజల సాగుపైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తెగుళ్లు ఆశించకుండా నివారణ చర్యలతో పాటు వ్యవసాయ ఖర్చులు తగ్గించుకునేందుకు సమగ్ర సస్య రక్షణ చర్యలపై శిక్షణ ఇస్తున్నట్లు అన్నపూర్ణ తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఈ 3 రోజుల గ్రామ వ్యవసాయ సహాయకుల శిక్షణా కార్యక్రమంలో ఈ విఏఎస్కి, అదేవిధంగా ఏఈఓస్కి, టెక్నికల్ అసిస్టెంట్స్కి వీరందరికీ కూడా వారి రైతు భరోసా కేంద్ర స్థాయిలో పండిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి వరి, అదేవిధంగా మొక్కజొన్న, తర్వాత మినుము, పెసర, అదేవిధంగా నూనె గింజ పంటలైనటువంటి వేరుశనగ, ఆముదము, ఇలాంటి 14 రకాలైనటువంటి పంటల మీద ఆ పంటల్ని పండించేటువంటి విధానంలో మెళకువలని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ శిక్షణ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రైతులు ఆయా పంటల్లో ఆశించేటువంటి పురుగు తెగుళ్ళకి అవి ఆశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఆశించినట్లయితే మరి ఎక్కువ ఖర్చుతో వాడవలసినటువంటి పురుగు మందులు వాడకుండా మరి తక్కువ ఖర్చుతోనే సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా ఏ విధంగా నివారించుకోవచ్చు అనేటువంటి విధానాలను కూడా ఈ గ్రామ వ్యవసాయ సహాయకులకి మరి పీపీటీ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కనుమరుగవుతున్న సాంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒంగోలు సుజాతానగర్ 11వ లైన్లో అపెక్స్ స్కూల్ ఆవరణలో జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో సింగరాజు మీనాకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలకు పాఠశాల కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు చిత్రీకరించిన రంగవల్లులను, పిండి వంటలను డిప్యూటీ డీఈఓ సరస్వతితో కలిసి మీనా వెంకట్రావు పరిశీలించారు. విద్యార్థి దశ నుండే సాంప్రదాయ విలువలను విద్యార్థులకు నేర్పించాలని మీనాకుమారి అన్నారు. పాఠశాలల్లో ఇటువంటి వేడుకలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందించవచ్చన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ కలిగిన విద్యను అందించడంతో పాటు వారి నైపుణ్యతను పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని శివకోటిరెడ్డి అన్నారు. అందులో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. సంక్రాంతి కూడా ఈరోజు జరుపుకున్నట్టుంది.
పండుగ వాతావరణానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చూడండి కాన్సులేషన్ ప్రైజ్ బాక్స్ మేడం గారు చూడండి మేడం గారు చూడండి అలాగే ముగ్గు వేసిన ప్రతి ఒక్క పేరెంట్స్ కి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతున్నారు. ఎపెక్స్ స్కూల్ సంక్రాంతి సంబరాలకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ స్కూల్ శివ గారి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజున ఇక్కడ వాతావరణం చూస్తే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి కన్నా ముందే సంక్రాంతి వచ్చేసినట్టుగా కనపడుతుంది. పిల్లలందరూ ఉత్సాహం, అలాగే ఉపాధ్యాయులు ఒక నిర్వహణ, వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులైతే ఏమి ఉపాధ్యాయుల ఆధ్వర్యం వివిధ రకాలైన వంటకాలు, అలాగే పిల్లల యొక్క తల్లులకు కూడా వాళ్ళు ఉత్సాహకరంగా రంగవల్లుల పోటీ నిర్వహిస్తూ ఈ రోజున వారు ప్రైజెస్ ఇస్తూ తల్లులను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎప్పుడైతే తల్లిలోని క్రియేటివిటీ కానీ తల్లిలో ఉన్న సంప్రదాయాన్ని కానీ పిల్లలు అచ్చుగుద్దినట్టుగా తల్లిని చూసి నేర్చుకుంటారు. అటువంటి స్థితి ఇక్కడ కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే వాళ్ళు సాంప్రదాయానికి దగ్గరగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మర్చిపోతున్నాం మనం, కానీ తిరిగి వాళ్ళు అదే సాంప్రదాయాన్ని పిల్లల్లోకి వాళ్ళు ఇంజెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ఇక్కడ నిర్వహించడం కూడా చూస్తే చాలా సంతోషంగా ఉంది. అలాగే వారు మరిన్ని వార్షికోత్సవాలు చేసుకుంటూ ఇటువంటి సంప్రదాయాలు పండుగలు పిల్లలకి మన సాంప్రదాయాలు విలువలు నేర్పిస్తూ మరిన్ని సంవత్సరాలు ముందుకు జరగాలని, మరిన్ని వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటూ ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మరియు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి సంబరాలు 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉడా చైర్మన్ శ్రీమతి మీనా కుమారి గారికి, అలాగే మరో ముఖ్య అతిథి మండల విద్యాశాఖ అధికారిని సరస్వతి మేడం గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, అలాగే భోగి మంట కార్యక్రమం, అలాగే చిన్నారులకు భోగి పళ్ళు పోయడము, తర్వాత కోలాటం, సాంప్రదాయ నృత్యాలు, అలాగే బొమ్మల కొలువు, తర్వాత మన భారతదేశ సాంప్రదాయమైనటువంటి పిండి వంటల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లులకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అలాగే కన్సోలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అవి మన ఉడా చైర్మన్ అయినటువంటి శ్రీమతి మీనా కుమారి గారి చేతుల మీదుగా అందించాలని తెలియజేయడం జరిగింది. అలాగే మేడం గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించారు. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే ముఖ్య అతిథులకు, మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఎపెక్స్ స్కూల్ తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలోని రూట్ సెట్ సంస్థలో ఈ నెల 18వ తేదీ నుండి ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిజంతో పాటు సెల్ ఫోన్ రిపేర్పై యువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నుండి 40 సంవత్సరాల లోపు కలిగిన గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన యువకులు రూట్ సెట్లో సంప్రదించాలన్నారు. రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ. ఇది గత 36 సంవత్సరాలుగా 1982 నుంచి
గ్రామీణ యువకులకు నైపుణ్య శిక్షణ ఇస్తుంటుంది. నైపుణ్యం కొరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్స్ మొత్తం 18వ తారీఖు నుంచి 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయితే గ్రామీణ యువకులకు వయసు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి. ఇందులో ఒకటి ఏసీ అండ్ ఫ్రిడ్జ్ రిపేర్స్ అండ్ సర్వీస్, ఇంకోటి సెల్ ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీస్. ఈ 2 ప్రోగ్రాం కూడా రేపు 18వ తేదీ నుంచి ఈ నెల 18 జనవరి నుంచి స్టార్ట్ అయ్యి 30 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఈ శిక్షణా కాలంలో కూడా వసతి కానివ్వండి, భోజనం కానివ్వండి పూర్తిగా ఉచితం. ఇది SDME ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ వాళ్ళు నడుపుతున్నటువంటిది, వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. ఈ శిక్షణ లాస్ట్ రోజు కానీ ఒక రోజు ముందు రోజు కానీ ఏమైతే మనం నేర్చుకున్నామో శిక్షణలో నైపుణ్యం ఏవైతే నేర్చుకున్నామో వాటికి అసెస్మెంట్ కూడా జరుగుతుంది. అసెస్మెంట్ పెట్టి సర్టిఫికెట్ ఇస్తారు. సర్టిఫికెట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ MORD వాళ్ళు జారీ చేస్తారు సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్ బాగా మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ 30 డేస్ ట్రైనింగ్లో కూడా మొత్తం మీకు వ్యాపారం నైపుణ్యాలు కానివ్వండి, మనకి స్కిల్ ట్రైనింగ్ వీటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అర్హులు ఉన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వాళ్ళు, BPL కార్డు ఉంది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మా సంస్థ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుంటే, లేకపోతే ఆన్లైన్లో rootcity.training.org అని ఉంటుంది, లేదా మా ఫోన్ చేస్తారు కానీ రిజిస్టర్ చేసుకొని మా సంస్థని సంప్రదించగానే, లేకపోతే ఫోన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని 18వ తారీఖు నుంచి ఈ 2 ట్రైనింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ 2 ఉపయోగపెట్టుకొని మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని వర్కర్స్ అండ్ హెల్పర్స్ భీష్మించారు. 24 గంటల దీక్షలు ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద ప్రారంభమయ్యాయి. ఈ దీక్షల సందర్భంగా శ్రీ సత్య న్యూస్తో అంగన్వాడీ కార్యకర్తలు వారి సమస్యలను మాక్ లైవ్ ద్వారా వివరించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 11 డిమాండ్లతోటి అంగన్వాడీ కార్యకర్తల ఆయాలు సమ్మె గత నెల 12వ తారీఖు నుంచి జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ ఆందోళన ఎప్పటికీ ఈ రోజుకి 26వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించే పరిస్థితి ఏర్పడుతుంది. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం మనం. గత 26 రోజులుగా మా 11 డిమాండ్స్ మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ చర్చలకు పిలిచింది ప్రభుత్వం. డిసెంబర్ 8వ తారీఖున మేము సమ్మె నోటీసు ఇచ్చాం. డిసెంబర్ 8వ తారీఖున సమ్మె చేస్తామని. కానీ తుఫాను వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వమే చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆగండి అంటే మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, చర్చలకు పిలుస్తాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, ఆగమంటే ఆగాం. కానీ ఏమీ పరిష్కారం చేయని అనివార్యమైన పద్ధతుల నేపథ్యంలో డిసెంబర్ 12వ తారీఖున సమ్మెకు పిలుపునిచ్చాం. సమ్మెకు పిలుపునిస్తే అంగన్వాడీలు గత 26 రోజులుగా వీరోచితంగా పోరాటం చేస్తూ ఉన్నాం, సమ్మెను ఉధృతం చేస్తూ ఉన్నాం. అయితే మా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేసింది. ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించడానికి అన్ని డిమాండ్స్ పరిష్కారం చేశాం, 10 డిమాండ్లు ఒక్కటి తప్ప అనింది. పచ్చి అబద్ధాలు ప్రజానీకం ఎవరు నమ్మలేదు. ప్రభుత్వం రకరకాల ఎత్తులు వేస్తూ ఉంది. మా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, ఎత్తులను చిత్తు చేస్తూ అంగన్వాడీలు వీరోచితంగా రకరకాల రూపాల్లో పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర కేంద్రంలో నిన్న ప్రారంభించాం 24 గంటల దీక్షల్ని. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 24 గంటల దీక్షల్ని ప్రారంభించాం. ప్రభుత్వం ఎంత బెదిరించినా భయపడము, సమ్మెను ఉధృతం చేస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, అంగన్వాడీల విజయంతో ఈ సమ్మెను ముగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కుటుంబాన్ని వదిలిపెట్టి రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా ధర్నాలు చేస్తున్నాం సార్. కనీసం మేము అడుగుతుంది, మేము చేసే శ్రమకు గుర్తించి మాకు వేతనాలు పెంచండి అని నా ఒక్క డిమాండ్ మీద అడుగుతున్నాం సార్. మేము కొన్ని డిమాండ్ తీర్చామంటున్నారు, దానివల్ల జీవో ఇచ్చామంటున్నారు. ఇది ఒక్క డిమాండ్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క డిమాండ్ ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని ముఖ్యంగా మరీ జగన్ అని కోరుకుంటూ థ్యాంక్ యూ. సచివాలయ ఉద్యోగుల ద్వారా తలాల పగల కొట్టించి చేశారు. ఇటీవల యంగముఖ పొలంలో కూడా అంగన్వాడీ కేంద్రాల్లో దొంగలు పడి మొత్తం కూడా దోచుకొని పోయిన పరిస్థితుంది. దానికి ఎవరు బాధ్యులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? ప్రభుత్వ అధికారులు
బాధ్యత వహించాలి. ఇది చాలా అసలుకి ఇంతవరకు ఐసీడీఎస్ ఏర్పడిన తర్వాత అంగన్వాడీ స్కూల్స్ని దొంగలు పడి పగలగొట్టిన చరిత్ర అనేది లేదు. నేను జాయిన్ అయ్యి కూడా 10 years అవుతున్నా కానీ నాకు తెలిసిన తర్వాత కూడా ఇంతవరకు ఏ అంగన్వాడీ స్కూల్లో దొంగలు పడ్డారన్నది ఇంతవరకు మేమైతే వినలేదు. కానీ ఈరోజు ప్రభుత్వము మా మీద మేము మా కడుపు కాలి మేము రోడ్డు మీదకి వస్తే సచివాలయం సిబ్బంది ఉంది కదా అని చెప్పి దొంగలుగా వాళ్ళని పంపించి అర్ధరాత్రులు ఏ టైం అంటే ఆ టైము తాళాలు పగలు కొట్టించడము. మేము అంగన్వాడీ స్కూల్స్ని ఒక పవిత్రమైన దేవాలయంగా భావిస్తాం. కానీ ఈరోజు తాళాలు పగలు కొట్టడం చాలా బాధాకరంగా ఉంది. నేను నా ఫ్రీ స్కూల్ పిల్లలు ఎంతమంది ఇప్పుడు నా కాడకి పిల్లలు వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి వాళ్ళకి ఇన్ఛార్జీలు అప్పచెప్పారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తున్నారు ఒక అరగంట స్కూల్స్ పిల్లలకు ఫుడ్ పెట్టట్లేదు, ఏం లేదు. వాళ్ళకి ఇన్ఛార్జీలు అప్పచెప్పారు. మేము రోజుకి 9 నుంచి 4 గంటల వరకు ఫ్రీ ఉంటున్నాం. ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాం. కొంతమంది అంటారు మీకేమమ్మా మీకు 11,000 ఇస్తున్నారు కదా 11,500. ఒక అంగన్వాడీ టీచరు హెల్పర్ చేసే డ్యూటీని ఎవరైనా వచ్చి ఒక 10 days ఆ స్కూల్ నడిపించమనండి, నేను ఉద్యోగానికైనా రిజైన్ చేస్తాను. ఆ ఫ్రీ స్కూల్ 9 నుంచి 4 గంటల వరకు చేసేది కూడా కాక 4 యాప్ల వర్క్ చేస్తున్నాం. టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. గర్భవతుల్ని బాలింతల్ని మోటివేట్ చేసి వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అలాంటప్పుడు మేము మా బాధ కొరకు మేము జగన్ గారిని ఏం అడుగుతున్నాము అన్న, మాకు పనికి తగ్గట్టు మాకు సమాన పనికి సమాన వేతనం ఇయ్యండి అడుగుతున్నాము. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చేస్తానని మీరు ఆ రోజు మాకు వాగ్దానం చేశారు. తెలంగాణ కంటే మీకు 1000 రూపాయలు ఎక్కువ అదనంగా జీతం ఇస్తామన్నారు. అది ఇవ్వమని మేము కోరుకుంటున్నామన్నా. మా సమస్యలు పరిష్కరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. న్యాయం జరగకపోతే ఆందోళన విరమించే ప్రసక్తే లేదు. ఏమైనా సరే జీతాలు పెంచిన తర్వాతనే మేము ఆందోళన విరమిస్తాం. ఇప్పటి వరకు కూడా దొంగతనాలు జరిగిన ఇంతవరకు ఎప్పుడు కూడా దొంగతనాలు జరిగిన పరిస్థితి లేదు అంగన్వాడీ కేంద్రాల్లో. కానీ ఈరోజు సచివాలయ ఉద్యోగులు తాళాలు పగలగొట్టిన తర్వాత దొంగతనాలు జరుగుతున్నాయి. పవిత్ర దేవాలయంగా భావించే అంగన్వాడీ సెంటర్లను కూడా వీళ్ళు దొంగతనాలు జరిగేటట్టుగా మార్చారు. కాబట్టి మా యూనియన్ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలి. పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ వృద్ధాప్య పెన్షన్ను దేశంలోనే అత్యధికంగా 3,000 రూపాయలకు పెంచి ఇస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. వేటపాలెం మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వాలంటీర్ల ద్వారా దేశంలోనే ఎక్కడా లేని విధంగా గడప వద్దకే పెన్షన్లు పంపిణీ చేయిస్తున్న ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని బలరాం అన్నారు. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా ఉండరాదని, దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఇవ్వని విధంగా 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ సెలవైన 1వ తేదీనే పెన్షన్ అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నేతాజీ, పంచాయతీ కార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, రామన్నపేట సర్పంచ్ కందేటి రమణ, ఉప సర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ లేళ్ల శ్రీధర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు జంగిలి రామారావు, అందే కృష్ణ, ఆవుల అశోక్, సచివాలయ సిబ్బంది, గృహ సారథులు, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే బోల్డెన్ ఖర్చు అవుతుంది. అట్లాంటి పరిస్థితి లేకుండా మీ డబ్బుని మీకు ఇక్కడే వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ కూడా తెచ్చుకున్నారు. అక్కడే డిసైడ్ చేసి మన దానికి ఆ డబ్బు అనేది కనిపెట్టి దానికి వైద్యం చేయటం, వాళ్ళ స్థాయికి మించినప్పుడు పైకి రాయటం కూడా ఈ విధంగా జరిగినటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మళ్ళీ ఇంకొక 4 రోజుల పాటు ఈ కార్యక్రమం నడుస్తుంటుంది. అది మీ గ్రామాల్లోనే మన పిహెచ్సీల సెంటర్స్ ఉన్నతోటి కానివ్వండి, తదిమ గ్రామాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఆ కార్యక్రమాలు. దాన్ని వచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ రోజు మీరు అందుబాటులో లేకుండా, నేనున్నప్పుడు డాక్టర్ రాలేదనకుండా, మనందరూ కూడా వ్యవస్థ అందరూ ఒకటి చేసినట్టే ఆయా పరిధిలో వాళ్ళ సహకారాన్ని మనం డాక్టర్ సహకారాన్ని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాల్లో మీకు తెలిసినంతగా మా వాళ్ళు కూడా కొంతమంది. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు ఈ నెల 9 నుండి 18వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ప్రకటించింది. 19వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు తెలిపారు. సంక్రాంతి సెలవు రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఈఓ హెచ్చరించారు.
వెనుకబడిన ప్రకాశం జిల్లాలో మట్టిలో మాణిక్యాలు ఉన్నారని, అత్యంత ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ మారం వెంకారెడ్డి అన్నారు. జపాన్లో జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్స్లో ఏషియన్ ఛాంపియన్షిప్ సాధించిన తేళ్ల రోహిత్కు ఒంగోలు కబడ్డీ పాలెంలో అభినందన సత్కారం నిర్వహించారు. నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, భావన నవజీవన బృందావన నిర్మాతలు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, కొంతమంది యువకులు ముందు యుగం. టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో ఏషియన్ మేడ్గా నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక, జపాన్ తదితర దేశాలను ఓడించి భారతదేశానికి కప్పు సాధించిన వ్యక్తి మన ఒంగోలు వాసి కావడం నిజంగా గర్వకారణమని వెంకారెడ్డి అన్నారు. ఏషియన్ గేమ్స్లో తనతో పాటు జట్టులో పాల్గొన్న వెంకట్ అభినందనీయుడన్నారు. ఉపాస్ హాస్పిటల్ ఎండీ ప్రకాష్ చావ్లా మాట్లాడుతూ ప్రభుత్వం కూడా క్రీడాకారులను మరింత ప్రోత్సాహం అందించి పైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తేళ్ల రోహిత్ మున్ముందు మరిన్ని అవార్డు సాధించాలని ఆకాంక్షించారు. తేళ్ల రోహిత్ తల్లిదండ్రులు తేళ్ల జాన్సన్, హెప్సిబా, ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రియా, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ బాషా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తేళ్ల రోహిత్, వెంకట్ ఇద్దరు పోయి సింగపూర్ జట్టు మీద నేపాల్లో జరిగిన మ్యాచ్లో విజయదుందుబి మోగించి గోల్డ్ మెడల్ సాధించుకొని మన ప్రకాశం జిల్లాకే కాదు భారతదేశానికే గర్వకారణంగా నిలిచిన ఈ ఒంగోలు ముద్దు బిడ్డల్ని మనము అభినందించేదానికి ఇక్కడ మాటలు చాలవు. ఇటువంటి సన్నివేశం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వీళ్ళు ఇంకా కూడా భారతదేశం తరఫున అనేక రకాల మ్యాచ్లు ఆడి దాని నుంచి మళ్ళీ మామూలు క్రికెట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యి మన దేశం తరఫున ఆడే విధంగా మన అసోసియేషనే కాకుండా మన ప్రభుత్వం కూడా వీళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అభిమానులకి వీళ్ళిద్దరూ మనకి ఒంగోలు ఒక మార్క్ క్రియేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. మీకు అందరికీ తెలిసిందే ప్రకాశం జిల్లా దాని చారిత్రాత్మకంగా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా. రకరకాల ప్లాట్ఫామ్స్లో దీన్ని రిప్రజెంట్ చేస్తూ పెద్దలు చాలామంది దీని మీద కవితలు కానీ వ్యాసాలు కానీ చాలా చెప్పున్నారు. ఎన్ని చెప్పినా మనది వెనకబడిన జిల్లా పక్క జిల్లాలతో పోలిస్తే, కర్నూలు కానీ గుంటూరు కానీ ఇటు నెల్లూరుతో పోలిస్తే. అయితే ఈ జిల్లాల నుంచి మనం స్పోర్ట్స్ పరంగా రిప్రజెంట్ చేయడం అంత చిన్న విషయం కాదు. మనకున్న ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మేము విజేతలుగా నిలుస్తారు అని చెప్పేసి మేము యాక్చువల్లీ గెస్ చేసాము. అదే జరిగింది. ఏషియన్ ఛాంపియన్షిప్ అనేది చిన్న విషయం కాదు. మా సైడ్ నుంచి మేము డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ అనేది ఇస్తాము. ఎవరైతే గేమ్ మీద అంత ఇంట్రెస్ట్ కానీ లేదా గేమ్స్ ఆడాలని కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేయాలని కానీ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఆడాలని కోరుకుంటున్నాము. తర్వాత ఏషియన్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ ప్రకాశం జిల్లా ఏషియన్ ఛాంపియన్షిప్లో భారతదేశం నుంచి శ్రీలంక అక్కడ 5 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ మరియు ఇండియా. వీటన్నిటి మీద మేము గెలిచి గోల్డ్ మెడల్ సాధించాము ఇండియాకి. దానికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. ఈ సహాయ సహకారాలు అందించిన మా అసోసియేషన్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నాతో ఆడిన ప్రకాశం జిల్లా క్రీడాకారుడు వెంకట్, మేమిద్దరం ఈ భారతదేశానికి ఆడటం జరిగింది. ఇందుకు గాను మేము గోల్డ్ మెడల్ సాధించి భారతదేశానికి మేము విజయం సంపాదించిన దాంట్లో మాది ఒక కీలక పాత్ర మేము పోషించినందుకు మాకు గర్వకారణంగా ఉంది. ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చిన అసోసియేషన్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. దీన్ని ఆ గవర్నమెంట్ వాళ్ళంతా వాళ్ళ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఈ స్పోర్ట్ని ముందుకు తీసుకెళ్తుందని నేను వాళ్ళని ఒకటే కోరుచున్నాను. వెనక వచ్చిన ప్లేయర్స్ అందరికీ దీని
యూటిలైజ్ చేసుకునే అర్హులైన ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. డీజేఎఫ్ ఒంగోలు డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉబ్బా అశోక్ అధ్యక్షత వహించారు. ఇవాళ జర్నలిస్ట్ అందరికి అక్రిడేషన్ కార్డులు, ఇవాళ జర్నలిస్ట్ అందరికి వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, పోరాడతాం జర్నలిస్ట్. అక్రిడేషన్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని, వీటి మీద విచారణ జరిపించి నిజంగా అర్హులైన వారికి అక్రిడేషన్ ఇవ్వాలని జేడీఎఫ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నూకతోటి రవికుమార్ డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రధాన మీడియాకే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, దాదాపు ఏళ్ల తరబడి జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి అక్రిడేషన్లు ఉంటేనే ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా అన్యాయమన్నారు. అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం అక్రిడేషన్ ఇచ్చి న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ అక్రమాలపై హైకోర్టులో పిల్ వేస్తున్నామని తెలిపారు. స్మాల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అక్రిడేషన్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు భక్తవత్సలం, చిన్న పత్రికల అసోసియేషన్ నాయకులు మేకపాటి మాల్యాద్రి, డీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు, గద్దల శివాజీ, సురేంద్ర, రాజు, నూకుతోటి శరత్బాబు, ఎం అంజయ్య, మల్లికార్జున్ రెడ్డి, ఎస్ సుబ్బారావు, పి శ్రీనివాసరావు, కలాంజలి సుబ్బారావు, పఠాన్ కరీముల్లా ఖాన్, టీవీ 995 శ్రీనివాసరావు, దామస్ జయరావు, P9 టీవీ కెమెరామ్యాన్ శివ, మైకేబుల్ జర్నలిస్టు శేషు, పాలపర్తి సతీష్, జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసరావును వినతి పత్రం అందజేశారు. స్పందించిన జేసీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు రేపు ఇళ్ల స్థలాల విషయంలో చాలా తీవ్రమైన అన్యాయం జరగబోతా ఉంది. మీ అందరూ ఇక్కడ పాల్గొన్న సోదరులారా, ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవో లోపభూయిష్టంగా ఉంది. కారణం ఏంటంటే అంతకుముందు ఇచ్చినటువంటి అక్రిడేషన్ల ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా ఉంది. ఎంపికకి చేసినటువంటి అక్రిడేషను సెలక్షన్ కమిటీ కూడా అనేక అక్రమాల పుట్టగా తయారైంది. కనుక అక్రిడేషన్ కమిటీ మీద విచారణ జరపాలని, అదేవిధంగా అర్హులైన అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, ఆ తరువాతే ఇళ్ల స్థలాల జీవో పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహించాం. రానున్న రోజుల్లో దీని మీద న్యాయపరమైన పోరాటం కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. జర్నలిస్టు సంబంధించినటువంటి జీవోని అక్రమార్కుల ద్వారా తీసుకొచ్చిందే తప్ప జర్నలిస్టులకు ఉపయోగపడేటువంటి జీవో కాదది. ఈ జీవో వలన ఎంతోమంది పేద జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈ జీవోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటంటే జర్నలిస్టు ఇళ్ల స్థలాల్లో కూడా భార్య పేరు మీద కానీ లేదా జర్నలిస్ట్ పేరు మీద కానీ ఏదైనా ఆస్తి ఉన్నా లేకపోతే స్థలం ఉన్నా కూడా ఇవ్వటానికి లేదని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసము అర్థం చేసుకోవాలి. జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్రిడేషన్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి ఇచ్చే పని అయితే ఎంతోమంది తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా డెస్క్లో పనిచేసే వాళ్ళకి కానీ ఇతర గుర్తింపు ఉన్నట్టు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రిడేషన్ కమిటీలో కూడా చాలా క్రమాలు అంటే ఎలిజిబుల్ పర్సన్స్, దానివల్ల ఎలిజిబిలిటీ జర్నలిస్టులకు చాలా మంది అక్రిడేషన్స్ రాదు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ జీవో ఇవ్వడం వల్ల అక్రిడేషన్స్లో ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకే మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది సార్. మన జిల్లాలో మనం 3 సార్లు పెట్టిన అక్రిడేషన్ మీటింగ్ పార్టిసిపేట్ చేశారు. మీరు కూడా ఒప్పుకున్నారే మరి? ఏపీయూడబ్ల్యూజే అనేది ఇంకొక ఫెడరేషన్, 2 సంఘాలు ఉన్నాయి సార్. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు లబ్ధిదారు వేసి, కానీ పేద జర్నలిస్టులకు చాలా మందికి అన్యాయం లేదు సార్. వీళ్ళందరూ పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు. అక్రిడేషన్ కమిటీలో కూడా ఒక రకమైన అంటే హైరార్కీ నడుస్తూ ఉంటుంది. కొంచెం గవర్నమెంట్ తెలుస్తుంది అప్పీల్ చేశారు. తర్వాత జీవోని కూడా కొంచెం చేసేందుకు మీరు గవర్నమెంట్. అద్దంకి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సమైక్య ఆంధ్ర జీవో నెంబర్ 77పై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలచంద్రు నాయక్ పాల్గొన్నారు. తొలుత పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
విద్యా వ్యవస్థను నాశనం చేసే జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలన్నారు. దీనివలన పేద మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అలాగే గతంలో ప్రత్యేక హోదాపై బీజేపీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని బాలచంద్ర నాయక్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఏవైతే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ డిగ్రీ తర్వాత చదివే పీజీ కోర్సులకి ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, స్కాలర్షిప్ ఇవ్వడం చేతకాక ఆ పిల్లలకి చదువు దూరం చేయాలని చెప్పి ఉద్దేశంతో జీవో నెంబర్ 77 పెట్టేసి పిల్లలకి ఏవైతే పీజీలు ఎంబీఏలు చదవడానికి ఆ చదువును దూరం చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము ఎన్ఎస్ ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏవయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పిల్లలేమో లండన్లో ఆడబడతాడు, మంచిగా కోట్లు పెట్టి చదివిస్తారు. ఆ టైంలో కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టారని చెప్పి దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టి మీ కూతురుని అక్కడి నుంచి వెంటనే చార్టర్ ఫ్లైట్లో తీసుకొచ్చారు. కనీసం మీరు ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని నమ్మి ఓటేసిన జనాలకి వాళ్ళ పిల్లలకి చదువులు దూరం చేసే విధంగా జీవో నెంబర్ 77 పెట్టి వాళ్ళ చదువు దూరం చేసే విధంగా మీరు చర్యలు తీసుకొని మాట్లాడినప్పుడు సమన్వయంగా అవుతుందనే విషయం ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు కానీ వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేయకపోతే. ఆదిమానవుల కాలం నుండి నేటి వరకు జరిగిన ధర్మవరం చరిత్రను పుస్తక రచయిత విద్వాన్ జ్యోతి చంద్రమౌళి వివరించారు. ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊటుకూరు శ్రీనివాసులు అధ్యక్షతన విద్వాన్ జ్యోతి చంద్రమౌళి రచించిన ధర్మవరం చారిత్రక వైభవం పుస్తక పరిచయ సభ నిర్వహించారు. డాక్టర్ ఉబ్బా దేవపాలన పుస్తకం గురించి పరిచయం చేశారు. ధర్మవరం ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన గ్రామమని, ఇక్కడ జైన మత తీర్థంకరుడు కూడా ఇక్కడ నుండి మత ప్రచారం చేశారన్నారు. అద్దంకి శాసనం, కందుకూరు శాసనం వేయించిన పండరంగని గురించి చరిత్రను కళ్ల ముందు చూపించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బూదాటి సుధాకర్ రావు, ధర్మవరపు చారిటీస్ అధ్యక్షులు ధర్మవరపు హరిబాబు, ధర్మవరపు శ్రీనివాసరావు, ధర్మవరపు శ్రావణ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అద్దంకిలోని పుట్టన్రాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల చారిటబుల్ ట్రస్ట్ 2024 సంవత్సరానికి గాను కవి, సినీ రచయిత, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నంది పురస్కార గ్రహీత తనికెళ్ల భరణిని ఎంపిక చేసినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం కామినేని కళ్యాణ మండపంలో పురస్కార ప్రదానం చేయనున్నట్లు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల చారిటబుల్ ట్రస్ట్ 2004లో ప్రారంభించి లబ్ధ ప్రతిజ్ఞులైన కవులను, కళాకారులను సన్మానిస్తున్నామన్నారు. 2023 నుండి కవులకు, కళాకారులకు సాహిత్య పురస్కారాలను, జీవిత సాఫల్య పురస్కారాలను, కళా పురస్కారాలను అందజేస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం జీవిత సాఫల్య పురస్కారాన్ని పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రికి అందజేశామని తెలిపారు. 52 చిత్రాలకి సంభాషణ రచయితగా, 2 చిత్రాలకు దర్శకుడిగా పనిచేసినటువంటి గొప్ప విజ్ఞాని, గొప్ప ఈశ్వరార్చన సంపన్నులు శ్రీ కనికళ్ళ భరణి గారు అద్దంకికి రావడం అనేది, అది పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారు ఆహ్వానించి వారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయటం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, ఇది మన పట్టణ ప్రజలకందరికీ కూడా గర్వకారణం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి అద్దంకి కీర్తిని అన్ని చోట్ల వ్యాపింపజేయాలని డైరెక్టర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయినటువంటి వాడరేవు చిరవీరభద్రు గారు, అట్లానే రేవూరి అనంత పద్మనాభరావు గారు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా దూరదర్శన్ పనిచేసినటువంటి డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, అట్లనే ప్రముఖ రచయిత డాక్టర్ నాగభీర ఆదినారాయణ గారు 2023 రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. అట్లానే రాష్ట్ర స్థాయి కళా పురస్కారాన్ని ప్రముఖ నాట్యవేత్త డాక్టర్ ఖాజా సుబ్రహ్మణ్యం గారు గుంటూరు వారికి అందజేశాం. అట్లనే స్థానిక కళా పురస్కారాలని ప్రముఖ నటుడు, సినీ విశ్లేషకుడు వారణాసి రఘునాథ్ శర్మ గారికి, అట్లనే కోలాట గురువు గారైనటువంటి సోమ సుబ్బారావు గారికి అందజేస్తున్నాం. ఈ కార్యక్రమం సేవా పరమధర్మ అనే లక్ష్యంతో పుట్టరాజు పుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ నడుస్తున్నది.
ఈ విధంగా అద్దంకిలో ఉన్నటువంటి అనేక పాఠశాలలు, నియోజకవర్గంలో అనేక పాఠశాలకి భౌతిక వనరులకి మరి సమకూరుస్తున్నాం. అట్లా విద్యా విషయ సామర్థ్యాన్ని కూడా వాళ్ళకి అందజేస్తున్నాం. కొరిసేపాడు గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ పానెం హనిమిరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఎంపీడీఓ, మండల స్థాయి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే సర్పంచ్ అధ్యక్షుడు శ్రీ జగన్ గారిని కోరుతున్నాం. సభ్యులు అలాగే కురవానిపాలెం సర్పంచ్ గారిని మరియు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి లబ్ధిదారుడికి కూడా, ప్రతి అర్హుడికి కూడా ఇంటికి డోర్ డెలివరీ వచ్చినట్టు ప్రతి ఒక్కరికి పెన్షన్ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు ఈ 4.5 సంవత్సరాల నుంచి. అదేవిధంగా మీరందరూ కూడా ఇంతకుముందు చూసినట్లయితే గతంలో నేనున్నాను, ప్రతి దానికి మీ కష్టానికి నేను ముందుంటాను, మీ సుఖానికి మీ వెనకాల నుండి సంతోషిస్తాను. అదేవిధంగా నేను స్వతహా రాజకీయ నాయకుడు కాదు, ఏదో వ్యాపారాలు చేసుకుంటా వచ్చి ఒక రైతు బిడ్డని. అదేవిధంగా వ్యాపారాలు చేసుకుంటూ ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు నిల్చున్నాను. కాబట్టి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయటం, చిల్లరగా మాట్లాడటం అవన్నీ నాకు అసలు తెలియదు, అలా చేయను కూడా. నేను చనిపోయినా పర్లేదు కానీ చిల్లర పనులు అలాంటి వ్యవహారం ఏం చేయను. అందరూ జాగ్రత్తగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అద్దంకి ద్వారకానగర్ సమీపంలో ట్రాక్టర్ టైర్ విప్పి మార్చుకునే క్రమంలో ట్రాక్టర్ టైరు పగిలి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది డాక్టర్ హరిబాబు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో వైద్య పరీక్షల అనంతరం ఒంగోలు రిమ్స్కు తరలించారు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిర్వహిస్తున్న 26వ రోజు సమ్మెకు మున్సిపల్ కార్యాలయం వద్ద గత 12 రోజుల నుండి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు అందరూ కలిసి వెళ్లి అంగన్వాడీ ధర్నాకు సంఘీభావం తెలిపారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతటవే తగ్గిపోతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.